అందరూ నమస్తే. పోతే కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు చేసే పనులు చూస్తుంటే ఒక్కోసారి నవ్వేస్తుంటుంది, చాలా నవ్వు వస్తుంటుంది వాళ్ళు చేసే పనులు. అదే సమయంలో కోపం కూడా వస్తుంటుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆ ప్రజలు ఆ ఎమ్మెల్యేని గెలిపించినప్పుడు ఆ ప్రజలకి అండగా నిలబడాలి. ఆ ప్రజలకి కష్ట నష్టాలలో తోడు ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళ బాధలు తీరవాలి. కానీ కొంతమంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు పని చేయకపోగా, ఆ ప్రజలను పట్టించుకోపోగా నీచమైన పనులు చేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏ విధంగా రాసలీలను నడిపారో మనం అందరం చూసాం. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అంబటి రాంబాబు, అవంత శ్రీనివాసు, దువ్వాడ శ్రీనివాసు, గోరెంట్ల మాధవ్, మొన్న ఎమ్మెల్సీ అనంతబాబు, వీళ్ళందరూ ప్రజలకి పని చేయకుండా ఆ ప్రజలకు సంబంధించిన ఆ పనిని బయట వదిలేసి, గాలికి వదిలేసి వాళ్ళు శృంగారంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఒక ఎమ్మెల్యే, కోనేటి పేరు కరెక్ట్గా మర్చిపోయాను, కోనేటి ఆయన పేరు ఎమ్మెల్యే, ఆయన ఒక మహిళని బెదిరించి ఆమె పట్ల అసభ్యంగా నడుచుకున్నాడు, ఆమెని సెక్సువల్గా వేధించాడు, సెక్సువల్గా వాడుకున్నాడు అని ఈరోజు పొద్దున మీడియాలో నేను చూశాను. నేను పొద్దునంటే 12 గంటలకి సమయంలో చూశాను. అయితే దీని మీద ఎలా రియాక్ట్ అవుతారో అని నేను వెయిట్ చేశా. ఈలోపే వైసీపీకి సంబంధించి చాలామంది, అదిగో టీడీపీ ఎమ్మెల్యే రాసలీలలో దొరికిపోయాడు, రాసలీలలో మునిగి తేలుతున్నాడు, ప్రజల్ని పట్టించుకోకుండా రాసలీలలో మునిగి తేలుతున్నారని చెప్పి వైసీపీకి సంబంధించి చింతతొక్కు ప్రదీప్ అలాంటి వాళ్ళు వీడియోలు చేయడం మొదలుపెట్టారు. అయితే నేను మధ్యాహ్నం మళ్ళీ నేను ఒకసారి చెక్ చేస్తే టీడీపీ ఆఫీస్ నుంచి అతన్ని సస్పెండ్ చేస్తున్నట్టు ఒక లెటర్ వదిలారు. ఆయన సస్పెండ్ చేశారు. అవసరమైతే ఆయన్ని విచారించి వాస్తవాలు తెలుసుకున్న తర్వాత రాజీనామా కూడా చేపిస్తాము అని చెప్పి టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. నిజంగా అది విన్న తర్వాత నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే గత ప్రభుత్వం వీళ్ళు చేసే రాసలీలలో వెనకేసుకొచ్చి కాక వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చారు. వాళ్ళ ఇంటికి కూడా బ్రేక్ అయిపోయారు. వాళ్ళు సస్పెండ్ చేయలేదు, వాళ్ళ మీద విచారణ లేదు, వాళ్ళ గురించి అసలు ఎక్కడ కూడా మాట్లాడలేదు గత ముఖ్యమంత్రి. కానీ ఈ ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యే ఇలాంటి దాంట్లో ఇరుక్కున్నప్పుడు, ఇలాంటి నీచమైన పనులు చేస్తున్నప్పుడు ఆయన గంటల వ్యవధిలో సమయంలోనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది ఆ ఎమ్మెల్యేని. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మీద నాకు ఎప్పుడు గౌరవం ఉంది, కానీ ఆయన మీద ఇంకా గౌరవం పెరుగుతూ ఉంది. ఆయన మీద ఇంకా గౌరవం పెరుగుతుంది, నాకు డబల్ అవుతుంది. ఎందుకంటే ఈ వరద బాధితులు ఉన్నారు కదా, వాళ్ళు ఏ విధంగా ఆయన 24/7 ఆ వయసులో కూడా పనిచేశారని నాకు ఆయన మీద చాలా మంచి అభిప్రాయం వచ్చింది. గౌరవం ఇంకా పెరిగింది. ఈరోజు ఆ ఎమ్మెల్యేని, కోనేటి ఆ ఎమ్మెల్యేని ఈరోజు సస్పెండ్ చేసిన తర్వాత నాకు ఇంకా చాలా గౌరవం పెరిగింది చంద్రబాబు నాయుడు గారి మీద. ఇలాంటి వాళ్ళని చర్యలు తీసుకోవాలి. ఇలాంటి వాళ్ళ మీద సస్పెన్స్ వేస్తే మరొకరికి భయం వస్తుంది. గత ప్రభుత్వంలాగా సైలెంట్గా చూసి చూడట్టుగా వదిలేస్తే ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోతారు. సో చాలా మంచి విషయం ఇది. నిజంగా చాలామంది మాట్లాడుతున్నారు వైసీపీకి సంబంధించి, వాళ్ళు పేటీఎం గాళ్ళు వాళ్ళ కుక్కలో ఏదేదో మాట్లాడుతున్నారు. నేను వాళ్ళకి ఒకటే చెప్తున్నా, గత ప్రభుత్వంలో మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు అడ్డంగా దొరికారు కదా వీడియోలతో మాట్లాడి, వాళ్ళ బొచ్చు కూడా బేకలేకపోయారు. మీరు మీ నాయకుడు వాళ్ళ బొచ్చు కూడా బేకలేకపోయాడు, వాళ్ళ సంకలో ఉన్న బొచ్చు కూడా బేకలేకపోయాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు గంటల వ్యవధిలోనే ఆయన సస్పెండ్ చేయడం జరిగింది. అది చంద్రబాబు నాయుడికి ఆయన గత ముఖ్యమంత్రికి ఉన్న సంబంధం తేడా. అలాగే ఆ పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, వైసీపీ పార్టీకి తేడా చాలా ఉంది.
ఒక ప్రజా ప్రతినిధి, ఒక ముఖ్యమంత్రి అంటే, ఒక నాయకుడు అంటే, ఒక పార్టీ అధ్యక్షులు అంటే అలా ఉండాలి. తప్పు చేసిన వాడిని వెంటనే శిక్షించాలి. అది ఒక నాయకుడికి ఉన్న లక్షణం. మీలాగా వెనకేసుకొస్తూ పదవులు ఇచ్చే దౌర్భాగ్య స్థితిలో, దౌర్భాగ్య విధంగా చంద్రబాబు నాయుడు గారు పార్టీ నడపలేదు. ఒక గుర్తుపెట్టుకోవాల్సింది మీరు. సిగ్గుపడండి. మీరు ఒకసారి చంద్రబాబు గారు చేసిన పనికి సిగ్గుపడాలి. జై హింద్.